సో ఎనీవేస్, సో నేను ఒక మామూలుగా మదర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఈ మెమరీస్ అనేవి పిల్లలతో ఉంటాయి, మీకు ఉంటుంటాయి. అండ్ మదర్స్ అందరికీ కూడా ఏ కిడ్ అయినా కానీ ఎంత పెద్దగా ఎదిగినా కానీ వాళ్ళు సో తను ఎదుగుదలలో తను చిన్నప్పటి నుంచి తను చూస్ చేసుకున్న కెరియర్ వరకు తన సపోర్ట్ మీరు ఎలా సపోర్ట్ చేశారు? అండ్ ద సేమ్ వైస్ వర్సా కళ్యాణి నీకెలా? నువ్వు చెప్పు ఫస్ట్. తను ఏదైనా చూస్ చేసుకోవాలని కెరియర్ మీ ఓన్ డెసిషన్ అయినా అంటే తను చూస్ చేసుకోవాలి? లేదు, ఇట్స్ కంప్లీట్లీ హర్ డెసిషన్. ఓకే, తనకే వదిలేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా సింగర్ అవ్వడము అనేది నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు కూడా నాకు అదే లిబర్టీ ఇచ్చారు. అంటే నువ్వు ఎందులో బెస్ట్ ఉండగలుగుతావో చూస్ దాట్, అంతే. ఆ ఫ్రీడమ్ నాకు ఆ లిబర్టీ ఇచ్చారు కాబట్టే యూనో మనం సంతోషంగా ఉండగలుగుతాం, హ్యాపీగా ఉంటుంది. నాకు మ్యూజిక్ అది కెరియర్గా మారినా కూడా దట్స్ సంథింగ్ నన్ను బ్యాలెన్స్ చేసేది. కానీ నాకు ఫ్రెండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద డివైన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సీ దట్. సో ఐ కీప్ టెల్లింగ్ హర్. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మీ అమ్మాయి కూడా పాడుతుందా, షో ఈ షీ గోయింగ్ టు బికమ్ అ సింగర్ లైక్ యూ, ఇలా అడుగుతారు కదా. తను పాడుతుంది, చక్క శృతి లయలో పాడుతుంది. బట్ తనకేంటంటే మ్యూజిక్ అనే అవేర్నెస్ ఉంది తనకి. సో అమ్మ నాకు అలా ప్రొఫెషనల్గా అనేసరికి ఒక భయం ఉంటుంది నాకు. తను ఎప్పుడు ఉంటుంది బట్ నేను ప్రొఫెషనల్గా అనేది నాకు తెలీదు, బికాజ్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, ఎఫర్ట్ చాలా అవసరం అని తను చెప్తుంటుంది. సో తను ఏది చూస్ చేసుకున్నా తను చాలా చక్కగా డ్రా చేస్తుంది, మంచి స్కెచ్ చేయడం ఇలాంటివన్నీ. సో వాట్ ఎవర్ షీ చూస్, ఎస్, మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ దేర్. వాట్ డు యు సే? అమ్మ నాకు లైక్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఎప్పుడైనా కూడా. అండ్ అమ్మ హర్ సెల్ఫ్ తను ఒక ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. డాడీ ఏంటంటే మొత్తం స్టడీస్, ఎడ్యుకేషన్, టాపర్ అలా అనమాట. మనక స్కూల్ ఏదో పాస్ అయ్యామా ఓకే అనే సాటిస్ఫాక్షన్లో ఉండే అనమాట. కానీ వన్స్ ఇంటర్ వచ్చిన తర్వాత నా వల్ల అవ్వలేదు. లైక్ నేను ఫోర్స్ఫుల్లీ కూర్చొని ఇంకా పాస్ అవుదాము అని కూర్చున్నా కూడా లైక్ అకౌంట్స్ ఒక్క సబ్జెక్ట్ బాగానే వస్తుండే, మిగతా అన్నీ ఇంకా నేనా రాసింది అన్నట్టుకుంటుండే నాకు. సో సమ్వేర్ ఐ న్యూ దట్ ఐ కెనాట్ డూ దిస్, అంతే. దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంటెడ్ అన్నట్టుగా నేను చాలా స్టబ్బర్న్ ఉండే. నేను ఇంకా కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో నేను రాయను అని కూర్చున్నాను నేను. అయ్యో, ఫైనల్స్ టైంకి ఇట్లా అది ఇది అని ఇంకా కొంచెం అమ్మ కూర్చోబెట్టి అడిగారనమాట, అసలు వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే, నేనే ఒక ఆర్ట్స్ కాలేజ్ నాకు నచ్చింది చూస్ చేసుకొని, నాకు ఆర్ట్స్ ఇష్టం అమ్మ అంటే ఈ ఏఐ డిజైనింగ్, లోగో డిజైనింగ్ ఇవంతా ఇటు సైడ్ విఎఫ్ఎక్స్ అనమాట, నాకు ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే, సరే నువ్వు చూడు, విల్ థింక్ అబౌట్ ఇట్, నువ్వు ఎంత సీరియస్ ఉన్నావు అని. అమ్మ ఏంటంటే ఇప్పుడు నువ్వు చదువుకోవాలి, నీకు ఈ డిగ్రీ రావాలి అన్నట్టుగా ఎప్పుడు లేకుండే. బట్ షీ వాజ్ వెరీ క్లియర్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్, మేక్ షూర్ యు ఆర్ కన్సిస్టెంట్, డిటర్మినేషన్ ఉండాలి అందులో. ఏదైనా సరే, అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఇట్స్ నాట్ ఈజీ. సో ఏది కూడా ఈజీ తీసుకోకు, వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్ మొత్తం మనసు పెట్టి చాలా ఫోకస్డ్గా ఉండు అనే ఫ్రీడమ్ ఇచ్చిండే అనమాట. అప్పుడు నా అంతలో నేనే ఆర్ట్స్ చూస్ చేసుకున్నాను. తర్వాత కొంచెం డాడీకి కూడా ఫస్ట్ అర్థం కాకపోతుండే, అంటే డాడీ కూడా తప్పు లేదు, ఇప్పుడున్న సొసైటీకి యూనో ఎడ్యుకేషన్ ఇస్ అ మస్ట్ అది ఇది అని చెప్పి. బట్ మెల్లిమెల్లిగా ఇంకా డాడీ కొంచెం ఓకే ఆర్ట్స్లో కూడా ఇంత ఉందా అంటే, ఆర్ట్స్ అంటే మనకు ఒకటి డ్రాయింగ్ ఇవే తెలుసు, బట్ ఇప్పుడు ఆర్ట్స్ కూడా మొత్తం చాలా. ఇంకా తర్వాత డాడీ కూడా అదంతా తెలుసుకున్నాక దెన్ ఈవెన్ మై డాడ్ సపోర్టెడ్. ఎప్పుడు కూడా ఆ విషయంకి వస్తే దే నెవర్ స్టాప్డ్ మీ. జస్ట్ ఒక జాగ్రత్తతో ఎందుకు అన్నట్టుగా ఉండే తప్పితే అమ్మ అయితే ఎప్పుడు ఆపలేదు, నీకు నచ్చింది చేయి అన్నట్టుగా ఉండే, కానీ సరిగ్గా చెయ్యి. డాడీ ఏంటంటే చిన్న ఫియర్ అనమాట అంతే ఎందుకు అని. బట్ దెన్ ఈవెన్ హీ ఈస్ వెరీ సపోర్టివ్. ఓకే,